వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే. రకరకాల కూరగాయలతోటి రోటి పచ్చళ్ళు చేసుకునే సిరీస్లో ఉన్నాం. బీరకాయ టమాటా పచ్చడి. ఈ బీరకాయ టమాటా అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. మొత్తం అంతా తాలింపులో పడేసి అంతా కలిపి ఒకేసారి రుబ్బేయటం ఒక పద్ధతి. మొత్తం అంటే టమాటాలు బీరకాయ ముక్కలు తాలింపు ఒకేసారి మగ్గబెడితే పని తొందరగా అయిపోతుందండి. తాలింపు విడిగా వేయించి దాన్ని విడిగా రుబ్బితే ఉండే రుచి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, పప్పులన్నీ ఇందులో నానిపోతాయి కదా, నానిన రుచి వేరు, నానని రుచి వేరు. మనం నానబెట్టకుండా చేద్దాము. కొంచెం ఇందులో వెల్లుల్లిపాయలు వాడుకుందాము. దీంతో ఏంటంటే మనం ఈ సాయంకాలం పూట అన్నంలోకి బాగుంటుంది, ఆ దోశల్లోకి చాలా బాగుంటుంది, దిబ్బ రొట్టెలు లాంటి వాటిలోకి బాగుంటుంది. మనం రకరకాల అట్లు పోసుకుంటాం, వాటన్నిటిలోకి బాగుంటుంది. ఉప్మాలోకి, తర్వాత కిచిడి పొంగల్లో నలుచుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. బీరకాయ కొంచెం బరకగా చెక్కు తీసి మొత్తం తీసేయద్దు, ఒక మాదిరిగా చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఒక బీరకాయ, 2 టమాటాలు వేస్తే చాలు. ఇంతే చింతపండు పెడదాం. చింతపండుని మొదట కడిగి పక్కన పెట్టుకోండి, నానబెట్టక్కర్లా, కడిగితే సరిపోతుంది. దాన్ని పక్కన పెట్టి తర్వాత బీరకాయ చెక్కు తీయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది పచ్చడి. స్టవ్ ఆన్ చేసుకుని ముందు ఒకసారి చిన్న తాలింపు వేసి తీసుకుందాము. ఈ పచ్చళ్ళల్లోకి అంటే మనం వెల్లుల్లిపాయలు వేస్తాము లూజ్గా ఉండే పచ్చళ్ళల్లోకి, అన్నంలోకి కాదు అంటే మనకి మెంతులు అక్కర్లేదు. పోపులోకి 1 స్పూను నూనె వేసుకుందాం. ముందు 1 చిన్న స్పూను ఆవాలు పేలిన తర్వాత 1 స్పూను మినపప్పు వేద్దాం. మినపప్పు ఆవాలు 2 వేగాక ఒక 10-12 పచ్చిమిర్చి వేసుకుందాము. మిర్చి కొంచెం చీరి వేస్తే పేలకుండా ఉంటాయి. చిన్నకాయ అయితే కొద్దిగా విరిచి వేసేయచ్చు. కావాలంటే ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్. పచ్చిమిర్చి వేస్తే ఎక్కువ బాగుంటుంది. ఎండుమిర్చి కొంచెం బాగా ఎర్రగా కనపడుతుందంటే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి మగ్గాలి కొంచెము, ఈ తెల్ల మచ్చలు వస్తాయి కదా, అట్లా మచ్చలు రానివ్వాలన్నమాట. ఈ వేగిన పోపుని విడిగా పక్కకు తీసి పెట్టుకుందాము. ప్యాన్లో ఇంకో చెంచాడు నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు 2 వేసేద్దాము. ఒకవేళ మిరపకాయలు కారం చాలదు అలా అనిపిస్తే కనుక 2 మిర్చి ఇందులో కూడా పడేయచ్చండి, బాగుంటుంది రుచిగా. దీంట్లో ఏంటంటే ఒక చిటికెడు పసుపు వేసి ముక్కలు మగ్గనిస్తే సరిపోతుంది. ఉప్పు వేస్తే కనుక మనకి ముక్క సులువుగా మగ్గిపోతాయి. టమాటా ఉంది కాబట్టి తొందరగానే మగ్గుతుంది. కొద్దిగా ఫ్లేమ్ పెంచి చిన్న మూత, కాస్త గోడుగా మూత పెడితే మరీ నీరు గారిపోకుండా ఉంటుంది. కొద్దిగా ఓటొచ్చి చకచకా ఉడికిపోతాయి. ముక్కలు మగ్గాక పచ్చడి రుబ్బుకోవటమే. ముక్కలు దాదాపుగా మగ్గిపోయినాయండి, ఇంకొక నిమిషం ఉంచవచ్చు. ఇవి చల్లారే లోపల మనం పోపు మెల్లగా వేయించేసుకుందాం. ఏం చేద్దాం అంటే ఒక ప్లేట్లోకి తీసి పెడితే ఈజీగా చల్లారు. తాలింపు కంటే, ఈ పోపు కంటే ముందు ఒక 4-5 వెల్లుల్లి గర్భాలు, తర్వాత ఒక చిన్న స్పూను పచ్చి జీలకర్ర. పోపులో వేయలేదు, మనం ఇందులో వేస్తున్నాం. ఇది దంచిన రుచి ఎక్కువ టేస్టీగా ఉంటుంది. కొంచెం కచ్చాపచ్చాగా దంచేద్దాం దీన్ని. ఈ జీలకర్ర, చిన్న ఉల్లిపాయ 2 నూరేసాక పోపును వేసేసి నూరేద్దాం. కొద్దిగా కొంచెమే చింతపండుని మనం తడి పక్కన పెట్టుకున్నాము, కొంచెం వేస్తాను. ఈ కొద్ది చింతపండుని వేసి నూరేసుకుంటాం. ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, చింతపండు నూరేసుకున్నాక ఈ కర్ర తీసి పక్కన పెట్టిన. మేము ఈ చాయిస్ ప్రకారం చేసుకోండి, నాకు ఇది వీలుగా తోస్తుందన్నమాట ఈ పని. బీరకాయ ముక్కలు కొన్ని వేసేద్దాము రోట్లో.
కింద నుంచి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది, ముక్కలు నలిగిపోతాయి. ఒకటో అరో ఉంటే వాటిని దంచేసేయచ్చు. మిగిలిన ముక్కలు కూడా రోట్లో వేసేద్దాం. ఉప్పు రుచి చూసుకోండి, సరిపోయిందో లేదో. అవసరం అనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ ఒకసారి లోపలికి తోసేసి మనం రుబ్బితే ఏమవుతుంది, గట్టి ముక్కలు మళ్ళీ నలుగుబడతాయి అన్నమాట. ఒకటి అరా బీరకాయ ముక్కలు వదిలేసినా ఏం పర్వాలేదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎండుమిర్చి వేసుకుందామా వద్దా, ఓన్లీ పచ్చిమిర్చితో చేసుకుందామా, మీ ఛాయిసే. ఏదో ఒక వెరైటీతోటే చేస్తే బాగుంటుంది, రెండు ఎందుకు అంటారు కొంతమంది పెద్దవాళ్ళు. అప్పుడు పచ్చిమిర్చికతోటే తీసుకోండి. కొత్తిమీర చాలా బాగుంటుందండి. కొద్దిగా 4 రెమ్మల కొత్తిమీరని కూడా వేసి ఇందులో రుబ్బేస్తే, పైన సన్నగా వేసి చల్లుకోవటం కాకుండా రుబ్బితే ఎక్కువ బాగుంటుంది. అడుక్కేసేస్తే బాగా నలిగిపోతుంది, కలిసిపోతుంది. నలిగిపోయినట్టే తీసేద్దాం. ఇంకా ఎక్కువగా నలిగిపోని పచ్చడి రుచి ఏమిటో చేసి చూస్తే కానీ తెలియదండి. పచ్చడి చేస్తుంటేనే అన్నం తినేద్దాం అనిపించేలాగా ఉంటుంది. మనం మిక్సీలో ఈ రకమైన ఏమంటారు టేస్ట్ బడ్స్ని ఇంక్రీజ్ చేసే వ్యవహారం ఏమి ఉండదు. రోటికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడైనా అప్పుడప్పుడు కాస్త చేయాడిస్తే పాతకాలపు పద్ధతి ఇంట్లోంచి పోకుండా ఉంటుంది. ఏ పెద్దవాళ్ళు, అమ్మమ్మో నాయనమ్మో నాయనతో పెద్దమ్మో ఎవరైనా వచ్చారనుకోండి, ఆ రోలు ఉన్నప్పుడు వాళ్ళతోటి పచ్చడి చేయించుకోవచ్చు. రోలే లేదనుకో అప్పుడు ఏం చేస్తాము కదా, ఆలోచించండి. సింపుల్ అట్ ఈజీ బీరకాయ పచ్చిమిరపకాయలతో చేసిన రోటి పచ్చడి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తేనే కదా దాంట్లో ఉన్న సింప్లిసిటీ మనకు అర్థమయ్యేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రోటి పచ్చళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.